అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. అతను చెప్పింది నిజమని నువ్వు నమ్మేశావా? నిజమని నమ్మడం ఏంటి? కత్తి పొడితో వచ్చాడు, రాజశేఖర్ పొడిచాడని చెప్పాడు. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? మరి నాకు సువర్ణ గారు ఇంకో విషయం చెప్పారు, మరి దాన్ని నేను నమ్మేయాలా? వాళ్ళు చెప్పేది నమ్మాల్సిన అవసరం లేదు. అంటే అది నిజమైనా నమ్మొద్దా? వాళ్ళు నిజాలు చెప్పర్లే, వదిలేసి. నువ్విక్కడే ఉండు. మురారి, రాజశేఖర్ జైల్లోనే ఉన్నాడంట, బయటికి రాలేదంట. ఏంటి? అవును, మామయ్య చారి చెప్పిన మాటలు విని సువర్ణకి చెప్తే సువర్ణ గారు వెంటనే జైలుకి మా మామయ్యని పంపించి కనుక్కున్నారంట. రాజశేఖర్ జైల్లోనే ఉన్నాడంట. అంటే చారీ గారు అబద్ధం చెప్పారా? ఏమో. చారీ ఎందుకు అబద్ధం చెప్తాడు? ఏమో, కొంచెం ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. రాజశేఖర్ గారికి 7 ఏళ్లు జైలు శిక్ష వేశారు. ఆయన బయటకు రావడం అనేది ఇంపాసిబుల్. మరి ఆయన జైలు నుంచి వచ్చి చారీని పొడిస్తే చారీ తన ఇంటి నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్లకుండా పరుగు పరుగున మన ఇంటికి రావడంలో మతలబేంటి? ఏ మధ్యదారిలో చిన్న హాస్పిటల్ కూడా లేదా? హాస్పిటల్కి వెళ్లకుండా మన ఇంటికే రావడం ఏంటి? సరే, రాజశేఖర్ గారు రోడ్డు మీద కత్తితో ఇతన్ని తరుముతున్నాడే అనుకుందాం. రోడ్స్ లో జనం ఎవ్వరూ లేరా? ఎవరూ రాజశేఖర్ని పట్టుకుని ఆపి ప్రయత్నం చేయరా? రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు, మామూలు పోలీసులు ఎవరూ లేరా? తనే ఒక పోలీస్ కదా, జస్ట్ ఎవరినన్నా ఫోన్ అడిగి 100కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఎవరూ చెయ్యని సాయం మనింటి దగ్గరే దొరుకుతుందనా తిన్నగా మనింటికి వచ్చి పడిపోయాడు? అతను వచ్చి పడిపోగానే అతను చెప్పింది అత్తయ్య గారు నమ్మడం, షాపింగ్ అని బయలుదేరిన నిన్ను చారితో హాస్పిటల్కి బయలుదేరమనడం, ద్వారకా బావుగారిని వేరే ఎక్కడికో తీసుకువెళ్లడం, ఏ నిన్నే అక్కడికి తీసుకువెళ్లి ఆయన్నే ఇక్కడికి పంపించుండొచ్చుగా. అలా చేయరు, ఎందుకంటే ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. నువ్వింత అమాయకంగా అందర్నీ నమ్ముతావు కాబట్టే నిన్ను చాలా తేలిగ్గా మోసం చేయగలుగుతున్నారు. మోసమా? ఎవరు చేశారు? అత్తయ్య గారు. మా అమ్మ ప్లాన్ చేసిందా? అయ్యో, అత్తయ్య గారిని కూడా ఉపయోగించుకొని ద్వారకా బావు గారు చేస్తున్న మోసం అంటున్నాను. ద్వారకానా? వంకర మనసున్న వారికి ఆలోచనలు స్ట్రైట్ గా ఎలా పుడతాయి? వంకరగానే పుడతాయి. ఈ చారి ద్వారకా బావగారికి చెంచాలంటాడు. ఆయన చెప్తే ఇతను ప్రాణం కూడా తీసేసుకుంటాడు. జస్ట్ ఒక కత్తిపోటు తినడా? అసలు ఇప్పుడు ఈ ప్లాన్ ఎందుకు? ఇంకా అర్థం కాలేదా? అత్తయ్య గారి కోసం నువ్వు మదర్స్ డే ఏదో చేద్దామనుకుంటున్నావు కదా, అది చెడగొట్టాలంటే చిన్న చిన్న ప్లాన్లైతే కుదరదు కదా. బర్త్డేకి చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళతో అయితే ఇలాంటి కత్తిపోట్లు కష్టం. అందుకే ఈసారికి చారిని యూజ్ చేశారు.
అసలు ఇదంతా నిజమని రుజువేంటో తెలియాలంటే నువ్వు డైరెక్ట్ గా జైలుకి వెళ్లి చూస్తే సరి. అక్కడ రాజశేఖర్ గారు ఉన్నారంటే తెలిసిపోతుంది కదా ఏది నిజమో ఏది అబద్ధమో. ఈ మెడిసిన్ తీసుకెళ్ళి ఆ చారిగాడికి ఇచ్చేసి నువ్వు ఇంటికి వెళ్ళు. నేను వస్తాను. ఏమ్మా, ఏమైంది? అత్తయ్య గారు, మీరిందాక చెప్పిన ప్లాన్ యాస్టిస్ గా ఇంప్లిమెంట్ చేశా. మురారి మొత్తం నమ్మేశాడు. ఇప్పుడు నిజమేంటో తెలుసుకోవాలని జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు జైల్లో మురారి రాజశేఖర్ని చూడగానే మురారికి ద్వారక మామూలు విలన్లా కనపడ్డు. అరుంధతిలో అఘోరాలా కనపడతాడు. దీని తర్వాత వాడు ఏం చేసినా మురారికి తప్పుగానే కనపడుతుంది. మురారి ఏం చేసినా సహిస్తాడు, కానీ ఆ అమ్మకి దూరం చేస్తున్నాడంటే మాత్రం తోక మీద లేచిన త్రాచులైపోతాడు. దీని తర్వాత మురారి ద్వారకతో కలిసి ఉండడానికి ఒప్పుకోడు. ఖచ్చితంగా సపరేట్ అయిపోతాడు. అంటే నేను మురారి కలిసి వేరే వెళ్ళిపోతాం కదత్తయ్య? అవునమ్మా, వెళ్ళిపోతారు. నేనిదంతా చేసింది మీ మంచి కోసమే కదా. ఆ దుర్గ నుంచి మిమ్మల్ని విడదీయాలని నా కోరిక. దుర్గా, నీ కొడుకుల్ని విడదీస్తే చంపేస్తావా? సీన్లో నేను లేకుండానే వాళ్ళని నీ నుంచి సెపరేట్ చేస్తున్నాను చూడు. రే, వాడు నేనే పొడిచానని ఎంతో ధైర్యంగా చెప్తున్నాడ్రా. ఇక్కడ ఉండేవాళ్లే రాజశేఖర్కి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని నా నుంచి దూరం చేస్తానంటున్నారా? వాళ్ళని వదలకూడదు. అమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను ఈ జైలు దగ్గర మా పోలీసుల్ని కాపలా పెట్టి రాజశేఖర్ మీద నిఘా పెడతాను. అతను బయటకు వస్తే ఖచ్చితంగా దొరికిపోతాడు. అప్పుడు అతనికి హెల్ప్ చేసే వాళ్ళని కలిపి లోపలికి పంపించవచ్చు. పదమ్మా, వెళ్దాం. ఏంటి నాన్న, నీకు కూడా నా మీద డౌట్ వచ్చిందా, లేకపోతే నా మీద ప్రేమ వచ్చిందా? నాకు కూడా డౌట్ రావడం ఏంటి? అంటే ఇంతకుముందు ఎవరికన్నా వచ్చిందా? వచ్చింది కదా, ఆ దుర్గకి నా మీద డౌట్ వచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చింది ఇందాక. ఇక్కడికా? అవును, తన కన్న కొడుకుని తీసుకొని వచ్చింది. ఆ చారిని ఎవరో పొడిచారట, వాడు నా పేరు చెప్పాడట. దాంతో నేను ఇక్కడ ఉన్నానో లేదో చూడ్డానికి వచ్చిందిరా. నేను వాడిని పొడిచారని నన్ను ఒప్పుకోమని బలవంతం చేసింది. ఏయ్, మా అమ్మకి నిన్ను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. రే మురారి, మీ అమ్మకి లేదురా, కానీ దాని కడుపున పుట్టినవాడు ఉన్నాడు కదా, ద్వారకా కుందిరా, ఉంది. నిన్ను ఒప్పించాల్సిన అవసరం తనకి మాత్రమే ఏంటి? మరి ఏంటంటే ఏం చెప్పనరా? నేను జైలు నుంచి బయటకు వచ్చి ఆ చారిని పొడిచిన తర్వాత మళ్ళీ జైల్లోకి వచ్చేసానంట. అది నేను ఒప్పుకోవాలంట. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేస్తావంట. ఎంక్వైరీ అలా చేసి నాతో మాట్లాడితే నేను నీతో నిజం చెప్పేస్తే వాడికి ఏదో ప్రాబ్లం అవుతుందంట. వాళ్ళ అమ్మని పక్కకు పంపించి నన్ను బెదిరించాడ్రా. జైల్లోకి మనుషుల్ని పంపించి నన్ను కొట్టిస్తానన్నాడు, నన్ను క్లియర్ గా చంపేస్తానన్నాడు. అయినా నేను ఒప్పుకోకపోవడంతో వాడు నన్ను బ్రతిమిలాడాడ్రా.
అప్పటికి ఒప్పుకోకపోతే ఇదిగో నా కాళ్ళ మీద పట్టాడు. ఒకటి చెప్పరా, అంత మాత్రాన నేను చెయ్యద్ది ఎలా ఒప్పుకుంటా చెప్పు? అరే నేనేదో కొన్ని తప్పులు చేసినంత మాత్రాన ఇక మనిషి అన్ని తప్పులు చేస్తాడా? చెప్పరా, ఏ మనిషి ఎప్పటికీ మంచిగా మారడా? మురారి, నాకు తప్పులు తెలుసు చేయరా, నేను మారాను. అరే నేను మారాను రా బాబు అంటే మళ్ళీ తప్పులు చేయబట్టారండి. అంటే నన్ను మీరు మారనివ్వరా? నన్ను ఎప్పటికీ ఇలా జీవితంతో చెడ్డవాడిగానే ఉంచేస్తారా? ఏంట్రా మురారి నాకి అన్యాయం? అవును బాబు, ద్వారకకి నీతో ఏదో ప్రాబ్లం అవుతుందన్నాడు. ఏంటి బాబు అది? ఏంటి? సార్. శంకర్, మీరు పనిచే సార్. సెంట్రల్ జైలు బయట ఇద్దరిని, మెయిన్ గేట్ దగ్గర బ్యాక్ సైడ్ కార్నర్లో ఇద్దరిని పెట్టండి. 24/7 నిఘా ఉంచండి. ఎస్ సార్. రాజశేఖర్ ఆ జైలు నుంచి బయటకు వచ్చి మన చారిని స్టాప్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. సార్. దీనికి మన దగ్గర సాక్ష్యం లేదు. ఇప్పుడు మనం నిఘా పెట్టి రాజశేఖర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఎస్ సార్. అతన్ని మనం పట్టుకోలేకపోతే మన డిపార్ట్మెంట్కే షేమ్ అవుతుంది. ఓకే సార్. పోలీసోడికి పోలీస్ దెబ్బ రుచి చూపించారే. ఇన్ని రోజులు నేరస్తుల్ని, నిజాయితీ పరుల్ని అందరిని కొట్టి ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఎరా కొట్టించుకొని దానిలో ఎంత పెయిన్ ఉంటుందో తెలుసుకున్నాను. అమ్మా, అయ్యో. వద్దు రాజశేఖర్ గారు, వద్దండి, నన్నేం చేయొద్దండి, వద్దు సార్. అరే ఎందుకురా భయపడుతున్నావు? అయినా ప్లేట్ తో పొడుచుకున్న నేనే నొప్పిని భరించాను. ఆ చిన్న లాఠీ దెబ్బలకే ఇలా ఏడుస్తావేంట్రా? లాఠీ దెబ్బలంటే ఏమనుకున్నావు? ఒంటి మీద మచ్చ పడకుండా లోపల బొక్కలన్నీ కమిలిపోయేలా కొడతారు. పోలీస్ దెబ్బలు కొట్టడం అనేది కళ. నువ్వెప్పుడు తినలేదు కదా, నీకు తెలీదు. అయినా నువ్వు పొడుచుకుని నన్నెందుకు ఇరికించావు? నా మీద ఎందుకు నీకు అంత కోపం? అరే పిచ్చాడా, కోపం నీ మీద కాదురా, ఆ దుర్గ మీద. దుర్గ మీద కోపం ఉంటే దుర్గ నేను చేయలేక నా మీద చూపించావా నీ ప్రతాపం? ఆ దుర్గని ఏం చేయకపోవడం ఏంట్రా? ఆ దుర్గను పిచ్చెక్కి పరుగులు తీసేలా చేశాను. దుర్గని పరుగు తీయించావా? ఎలా? రాజశేఖర్, నువ్వు మామూలు క్రిమినల్వి కాదు, చాలా డేంజర్ గాడివి. అయినా బయటకెళ్ళి అంత రిస్క్ చేసి డైరెక్ట్ గా దుర్గనే పొడి చేయక మధ్యలో చారిగా ఎందుకు పడవడం?
పోని పొడిచావే అనుకో, వాడు చచ్చెల పడవకుండా సగం ఎందుకు పొడిచావు? రే దండపాని, నేను ఆ దుర్గని ఇప్పుడే చంపాలనుకోవట్లేదురా. ముందు దుర్గని భయపెట్టాలి, తర్వాత పిచ్చెక్కించాలి, ఆ తర్వాత రోడ్డు మీద పరుగులు పెట్టించాలి, ఆ తర్వాత కొంచెం కొంచెంగా దాని ప్రాణం మొత్తం తీసేయాలి. ఇప్పుడు భయపెట్టే పని మొదలుపెట్టా. దానికి సాయం చేసేవాడితో పాటు దాని వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పొడుస్తూ వెళ్తా. అందులో ఫస్ట్ బలైంది ఆ చారి. వాడే, ఎందుకంటే వాడే నాకు ఆపోజిట్ గా చాలా సాక్ష్యాలు సేకరించి ఆ దుర్గకిచ్చాడు. బతికేలా ఎందుకు పొడిచానంటే ఏ ఒక్కరిని కూడా ఒకేసారి చంపడం నాకు ఇష్టం ఉండదు. వామ్మో, నువ్వు మహా శాడిస్టివి కదా. నువ్వు బానే చెప్పావురా. సరే, దుర్గకు సంబంధించిన వాళ్ళందరినీ పొడి చేస్తానంటున్నావు అంటే నువ్వు మళ్ళీ బయటకెళ్తావా? మళ్ళీ కాదురా, మళ్ళీ వెళతాను, వస్తాను. దాంతో నేను ఆ దుర్గకి లోపలున్నానో బయటున్నానో అర్థం కాక, నేను బయటికి ఎలా వెళ్తున్నానో లోపలికి ఎలా వస్తున్నానని పిచ్చెక్కిపోవాలి. మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ పొడుచుకుంటావా? ఇలా అయితే పొడుచుకొని నీ ఒళ్ళు జల్లడైపోతుంది. దుర్గ చచ్చే ముందే నువ్వు పోతావు. బయటికి వెళ్ళాలనుకున్న ప్రతిసారి నన్నే ఎందుకు పొడుచుకుంటాను? అంటే ఈసారి నిన్ను పొడిచి బయటికి వెళ్తాను. దుర్గా, నేనిప్పుడు చేసింది నీకొక ఇండికేషన్ ఇవ్వడానికే. ఇక నుంచి నీకు ఇండికేషన్స్ కాదు, నిన్ను ఇరిటేట్ చేసేలా చేస్తాను. నీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా చంపేస్తాను. చారిని పొడిచిన ఈ చేతులతోనే నీ కొడుకు ద్వారకని కూడా పొడిచి చంపుతా. అత్తయ్య, భోంచేరా? అత్తయ్య, భోంచేయండి అత్తయ్య. నాకిప్పుడేం వద్దమ్మా. ఏంటత్తయ్య, ఉదయం నుంచి ఏం తినలేదు, ఇప్పుడు ఏమీ వద్దంటున్నారేంటి? కాసేపు ఆగి తింటానులే. మనసు బాగోలేదమ్మా. అయిన వాళ్ళ గురించే గాని ఆకలి గురించి ఆలోచన రావడం లేదు. ఏంటత్తయ్య ఇది? ఎప్పుడు మా గురించి ఆలోచిస్తూ ఉంటావు గాని నీ గురించి ఆలోచించుకోవా? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? నా వాళ్ళకేం కాకుండా ఉన్నప్పుడు, సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నాకేమీ కాదు. అమ్మా, ఇంకా ఎవ్వరికీ ఏమీ కాదమ్మా. నేను జైలు చుట్టూ మఫ్టీలో పోలీసులు పెట్టేశాను. రాజశేఖర్ జైలు నుంచి బయటికి రాలేడు. వచ్చాడంటే మాత్రం దొరికేస్తాడు. అత్తయ్య, ఇప్పుడు మనసు స్థిమితపడింది కదా, ఇప్పటికైనా భోజనం చేస్తారా? చేస్తానమ్మా. చూసావా ద్వారకా, నువ్వొచ్చి జైలు చుట్టూ కాపలా పెట్టావని చెప్పే వరకు భోజనం కూడా చేయకుండా
ఆకలి లేదని ఆలోచిస్తూ కూర్చున్నారు. ఏమ్మా ఎందుకు అంత ఆలోచన? నేనున్నాను కదా, చూసుకుంటాను కదా. చారిని రాజశేఖర్ పొడిచాడని తెలియగానే నా కళ్ళ ముందు మీరందరూ వచ్చేసారా? మీకెవరికైనా ఏదైనా హాని జరుగుతుందేమోనని గాబరా. అవంతి అసలే కడుపుతో ఉంది. పైగా ఇంకా లోకం చూడని పసిబిడ్డ. పెళ్లి కావలసిన మయూరి ఇంకా జీవితంలో సెటిల్ అవ్వని నా చిన్న కొడుకు. మీరే నా మైండ్ అంతా నిండిపోయారా? ఒకటే ఆలోచన, మీకెవరికి ఏమీ కాకూడదు అని. ఆ రాజశేఖర్ ఎంత కరుడుగట్టిన మనిషి అంటే, ఊళ్ళో పాలు తాగే పసికందుంటే ఇంటి ముందు ఎండలో చలిలో కూర్చునున్నా నన్ను ఏమాత్రం జాలి లేకుండా రకరకాల టెన్షన్లు పెట్టారు అతని ఇంట్లో వాళ్ళు. అమ్మ పేరు నా గుండెల మీద వేస్తుంటే నా నరాల్లోకి నువ్విచ్చిన రక్తం నీ పేరు ముద్ర వేసుకొని తిరుగుతుందనే ఆనందం. నువ్వు పచ్చబొట్టు మాత్రమే పొడిపించుకున్నావు. నేను కత్తితో రాసుకుంటాను అమ్మా అని. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.